హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్యాబ్రిక్ లట్కన్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీటిని కొన్ని చోట్ల డోరీస్ విత్ హ్యాంగింగ్స్ అంటారు. మనం రెడీమేడ్ హ్యాంగింగ్స్ తీసుకున్నట్లయితే కొన్ని వాషుల తర్వాత అవి కలర్ పోవటం కానీ బీడ్స్ తెగిపోవడం లాంటివి ఉంటాయి. అదే ఫ్యాబ్రిక్ లట్కన్స్ అయితే ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. మనం ఇప్పుడు డ్రెస్లో మిగిలిపోయిన క్లాత్తో వీటిని ఎలా తయారు చేయాలో చూడండి. దీన్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం డోరీని తయారు చేసుకోవాలి. ఈ డోరీని మనం లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా తయారు చేసుకోవచ్చు. డ్రెస్లో మిగిలిపోయిన క్లాత్ని నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. పొడవు 3 ఇంచెస్ అలాగే వెడల్పు 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. వీటిని ఒకే కలర్ కావాలనుకుంటే ఒకే కలర్ తయారు చేసుకోవచ్చు, లేదా 2-3 కలర్స్ యూజ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కలర్స్ చేస్తున్నాను. ఒక్కొక్క డోరీకి వచ్చేసి నేను 6 పీసెస్ యూస్ చేస్తున్నాను. అంటే 6 పీసెస్ ఒక కలరు, 6 పీసెస్ ఒక కలర్ తీసుకుంటున్నాను. అంటే టోటల్గా 12 పీసెస్ కట్ చేసుకోవాలి. కౌంటింగ్ ఏమీ లేదు. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ లెంత్ని బట్టి మనం చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్ పట్టుకొని ఫోల్డ్ చేయాలి. ఈ మూల ఆ మూల కలిపి పట్టుకొని మళ్ళీ దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి నేను వేలుతో చూపిస్తున్నాను కదా, అక్కడ కుట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి చూడండి, అటు సైడ్ మీరు కుట్టుకున్నట్లయితే పీసులు వేసి తర్వాత అంత అట్రాక్టివ్గా ఉండదన్నమాట. అందుకోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ ఉన్న సైడ్ కుట్టు వేయకుండా ఓపెన్స్ ఉన్న సైడ్ మాత్రమే కుట్టుకోవాలి. అప్పుడు ఫ్యాబ్రిక్ పోగులు వేయటము కానీ ఏమీ ఉండదు. డబల్ కుట్టు వేసుకుంటే బెటర్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఊడిపోదు. సింగిల్ కుట్టు వేసినట్లయితే అప్పుడప్పుడు కుట్టు ఊడిపోవచ్చు, లేదా రబ్ అనేది బాగా చేసుకోవాలి. రబ్ చేసుకుంటే కూడా కుట్టు అనేది పోదు. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని రివర్స్లో తిప్పుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇలాగే స్టెప్ బై స్టెప్ ఇలా 1 ఇంచ్ దూరంలో పెట్టి కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దూరంలో పెట్టి కుడుతున్నాను. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు.